అరేబియా ప్రవక్త మొహమ్మద్ను విశ్వసించేవారు కానీ, యూదులు కానీ, క్రైస్తవులు కానీ, సాబియీలు కానీ ఎవరైనా సరే అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేసిన వారికి నిస్సందేహంగా వారి ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం ఉంది. వారికి ఏ విధమైన భయం కానీ, విచారం కానీ కలిగే అవకాశం లేదు. మేము తూర్ పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి మీ చేత చేయించిన ప్రమాణాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు మేము మీకు ప్రసాదిస్తున్న గ్రంథాన్ని దృఢంగా పట్టుకోండి. అందులో ఉన్న ఆజ్ఞలను, ఉపదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి. దీని ద్వారానే మీరు భయభక్తుల బాటలో నడవగలరు అని బోధించాము. కానీ తర్వాత మీరు ఆ ఒడంబడికను త్రోసిరాజన్నారు. అయినప్పటికీ అల్లాహ్ మిమ్మల్ని తన అనుగ్రహానికి, కారుణ్యానికి దూరం చేయలేదు. లేకపోతే మీరు ఎప్పుడో వినాశనానికి గురి అయి ఉండేవారు. సబ్బత్ శాసనం ఉల్లంఘించిన మీ వారి గాథ మీకు బాగా తెలుసు. మేము వారిని అందరూ అసహ్యంగా, నీచంగా చూసే కోతులుగా మారిపోండి అని శపించాము. ఈ విధంగా మేము వారి ముగింపును ఆ కాలం వారికి, భావితరాల వారికి ఒక గుణపాఠంగాను, భయభక్తుల కలవారికి ఒక హితోపదేశంగాను చేశాము. ఈ సంఘటనను కూడా గుర్తుకు తెచ్చుకోండి. మూసా తన జాతి వారితో అల్లాహ్ మిమ్మల్ని ఒక గోవును బలిగా ఇవ్వండి అని ఆజ్ఞాపిస్తున్నాడు అని అన్నప్పుడు వారు, మాతో నీవు పరిహాసమాడుతున్నావా అని బదులు పలికారు. అవివేకుల మాదిరిగా నేను మాట్లాడకుండా నన్ను రక్షించు అని అల్లాహ్ను శరణు వేడుకుంటున్నాను అని మూసా అన్నాడు. అప్పుడు వారు, సరే, ఆ ఆవును గురించి వివరంగా మాకు చెప్పు అని నీవు నీ ప్రభువును అడుగు అని మూసాను కోరారు. అతను ఇలా సమాధానం చెప్పాడు, అది ముసలిది కాదు, లేగదూడ కాదు, మధ్య వయసులో ఉన్న ఆవు అయి ఉండాలి అని అల్లాహ్ అంటున్నాడు.